వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్? సింపుల్గా తెలుసుకుంది. వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్? రైటింగ్ కొంచెం తక్కువ ఉండొచ్చు, లైక్ సో సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా అంటే నియమం, రైట్? సో అట్రాక్షన్ ఇన్ ద సెన్స్ అట్రాక్ట్ చేయడం, దాన్ని ఆకర్షించడం, రైట్? సో దీంట్లో ఒకసారి గమనిస్తే యాక్షన్, దీన్ని డివైడ్ చేస్తే యాక్షన్ ఉంది. అంటే అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది. నువ్వు ఏదైనా సరే ఒకటి కావాలనుకున్న తర్వాత దానికి సంబంధించిన యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది. దేనికైతే యాక్షన్ తీసుకోవాలో, దేనికైతే యాక్షన్ తీసుకోకుండా వస్తుందో నీకు తెలిసి ఉండాలి, రైట్? సో ఎప్పుడైతే యాక్షన్కి సంబంధించి నువ్వు అట్రాక్ట్ చేయడానికి చేస్తావో నువ్వు ఆటోమేటిక్గా అది 100% నీ దగ్గరికి రావాల్సిందే వస్తుంది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు మనం ఎప్పుడైతే ఈ మైండ్ని ట్రైన్ చేస్తూ వస్తామో ఆటోమేటిక్గా ఈ మైండ్ అనేది మనీ కోసం మీరు ట్రైన్ చేస్తే మనీని అట్రాక్ట్ చేస్తుంది. మీరు మనీ కోసం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తే మనీ వస్తుంది. అండ్ ప్రీవియస్గా ఒకటి గమనించండి, మనం మాట్లాడే ప్రతి మాట అఫర్మేషన్. మన ప్రతి మాట అఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి గాయస్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను కొంచెం తిన్నా కూడా లావ్ అవుతాను, నేను ఎంత తిన్నా సన్నగానే ఉంటాను, ఇలాంటి మాటలు మాట్లాడు. డబ్బు సంపాదించడం చాలా కష్టం అసలు ఈ రోజుల్లో. ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదు. ఎంత చదువుకున్నా జాబులు రావట్లేదు. ఇంకా డబ్బుని రాంగ్ వేలోనే సంపాదించవచ్చు రిచ్ అవ్వాలంటే. తప్పుడు రాస్తున్నాను వాడు, బట్ అర్థమవుతుంది అనుకో. ఎప్పుడైతే నా థాట్స్ నేను ఒక దాన్ని నేను బోర్డు పైన పెడుతున్నానో నాకు చాలా క్లారిటీ అనిపిస్తుంది, రైట్? ఇవన్నీ బిలీఫ్స్. నేను చెప్పుకున్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను ఎంత తిన్నా సన్నగానే ఉంటాను, నేను తక్కువ తిన్నా లాభ అవుతాను, రైట్? సో నాకు 8 hours స్లీప్ కావాలి, నేను డే అంతా పడుకొని ఉంటాను, నేను లేజీగా ఫీల్ అవుతున్నాను, నేను కొంచెం తిన్నా కూడా నాకు కడుపు ఉబ్బరంగా ఉంది. లైక్ ఇవన్నీ బిలీఫ్స్. అంటే నీతో నువ్వు మాట్లాడుకునే మాటలు వేరే వాళ్ళకి చెప్తున్నావు కావచ్చు, వారు నీతో నువ్వు చెప్పుకుంటున్నావు కావచ్చు. నేను ఎంత పని చేసినా నాకు అసలు డబ్బే రాదు, డబ్బులు వస్తున్నాయి కానీ అన్ని అప్పులు తీరాటే లేదు, ఎంత డబ్బు సంపాదించిన అప్పు తీరట్లేదు. ఇవన్నీ ఏంటి? బిలీఫ్స్, నీ నమ్మకాలు. అంటే దీన్ని నువ్వు ఎన్నో ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తూ వస్తున్నావు. నీ యొక్క బ్రెయిన్ని నువ్వు ఎన్నో ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తూ వస్తున్నావు. అర్థమవుతుందా? నా వల్ల కాదు, నేను ఇంతే, నేను సన్నగానే ఉంటాను, ఎంత జాబ్ చేసినా ఇంతే, జాబ్ ఊరికే రాదు, చాలా కష్టపడాలి, లైక్ ఇదంతా నువ్వు నీ మైండ్ ఇలా ట్రైన్ చేసావు. అందుకోసం నువ్వు ఇలానే ఉంటావు, నీ లైఫ్ కూడా ఇలానే ఉంటుంది. ఇప్పటి వరకు నీ యొక్క ఓల్డ్ ప్రోగ్రామింగ్ నీ బ్రెయిన్ యొక్క నీ మైండ్ ప్రోగ్రామ్ ని మార్చనంత వరకు ఇలానే ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే నువ్వు ట్రైన్ చేస్తావో, నీ మైండ్ని ఎప్పుడైతే రీప్రోగ్రామ్ చేస్తావో, వీటన్నిటిని ఎప్పుడైతే నువ్వు హీల్ చేస్తావో ఈ నెగిటివ్ బిలీఫ్స్ని, అప్పుడు చేంజెస్ గమనిస్తావు. సో దానికోసమే నేను ఎంతో మందికి 1-to-1 సెషన్ ఇచ్చాను, చెప్పాను, వాళ్ళు చేంజ్ చేసుకున్నారు, మారారు. ఇంకా కొంతమంది సెషన్ తీసుకున్నారు, అన్నీ విన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బట్ ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు కూడా నాలాంటి వీడియోస్ ఎన్నో చూసింటారు, బట్ జీరో ఇంప్లిమెంట్. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో
అప్పుడు రిజల్ట్స్ వస్తుంది. సో దానికోసమే నేను 30 days మీ మైండ్ని ప్రోగ్రామ్ చేసే ప్రోగ్రామ్ని లాంచ్ చేశాను. సో దాంట్లో వచ్చి కూర్చుంటే కాదు, మైండ్ ఏంటి అని చాలా సింపుల్గా చెప్తాను మీకు. ఎంత సింపుల్గా అంటే ఒక చిన్న పిల్లోడికి స్పూన్ ఫీడింగ్ అంత ఈజీగా నేర్పిస్తాను. నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మీ మైండ్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఏ విధంగా మైండ్ని ఆడుకోవాలి, అది నేర్చుకుంటాను నా దగ్గర. చిన్న పిల్లోడైనట్లేదు మీ మాట, మీ మైండ్ ఎలాగ 60 to 70,000 థాట్స్ వస్తాయి డైలీ, అంటే నెగిటివ్ వల్ల అసలు ఎట్లా ఏం చేయాలి, ఏం అర్థమైతలేదు, లైఫ్ ఇంత అసలు ఏం అందరు చూడండి గైస్. ఈ వీడియోలో ఇంతే. సో ముందు వీడియోస్లో చాలా నేర్చుకుందాం. మీకు కింద డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ మై ఫస్ట్ బోర్డ్. అండ్ ఆల్సో నా యొక్క థాట్స్ని నేను ఇలా బోర్డ్ పైన పెట్టడం వల్ల నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అట్ సేమ్ టైం మీరు కూడా మీ యొక్క థాట్స్ని మీ యొక్క పెన్ పేపర్ బుక్ మీద పెట్టండి. పెన్ తీసుకోండి అండ్ ఒక బుక్లో మీ యొక్క థాట్స్ని రాయండి. లైక్ అదొక జర్నలింగ్ అంటారు. సీ యూ సూన్ గైస్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.